మెదక్ జిల్లా నర్సింగి మండలం వల్లూరు 44వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్, ఖమ్మంకు చెందిన పలువురు ప్రయాణికులు కాశీ, అయోధ్య తీర్థాలు ముగించుకొని తమ స్వగ్రామాలకు వెళ్తున్న క్రమంలో వల్లూరు శివార్లోకి రాగానే వాహనం అదుపు తప్పి బోల్తాకు పడింది. ప్రైవేటుకు చెందిన ఈ మినీ బస్సు వాహనంలో 21 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడపడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో రామంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఘటన స్థలానికి చేరుకున్న నర్సింగ్ ఎస్ఐ అహ్మద్ మొహియుద్దీన్ ట్రాఫిక్ని క్లియర్ చేసి కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మినీ బస్సు DL1BC 5079 గారి వల్లూరు శివార్లో నార్సింగి పిఎస్ వల్లూరు శివార్లో బస్సు యాక్సిడెంట్ అయిందని తెలియగా నేను ఇమీడియట్లీ స్పాట్కి వచ్చాను. చూసేసరికి ఏంటంటే 21 మంది వారణాసి ప్లస్ కాశీ అయోధ్య దర్శనం చేసుకుని రిటర్న్ హైదరాబాద్ ఖమ్మంకు వెళ్తుండగా ప్రమాదశాత్తు అంటే ఆ డ్రైవరు నెగ్లిజెన్స్ వలన బస్సు పక్కకున్న ఒక రాయిని ఢీకొట్టి బోల్తాపట్టి రోడ్డుకు అడ్డమైంది. అందులో ఉన్న 21 మందిలో జస్ట్ 8 మందికి సింపుల్ చిన్న చిన్న గాయాలైనాయి. ఎవరికి ఎట్లా ఎక్కువ డ్యామేజ్ కాలేదు, ఎక్కువ గ్రేవియస్ ఇంజరీస్ కాలేవు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.